హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ని ఏ విధంగా మనము నేర్పించాలనే విషయాన్ని తెలుసుకుంటున్నాం కదండి. అంటే బేసిక్ లేని పిల్లలకు మరి తెలుగులో చూసినట్టయితే అచ్చులను పరిచయం చేశాము. హల్లులలో కా నుండి ఇని వరకు పరిచయం చేశాం. క ఖ గ ఘ ఇనియ చ ఛ జ ఝ ఇని ఇక్కడ వరకు మనం పిల్లలకు నేర్పించాం. అయితే ప్రీవియస్ క్లాస్లో ఇని వరకు నేర్పించాం కదండి. ఇప్పుడు ఈరోజు పిల్లలకు కా నుండి ఇని వరకు ఎలా అక్షరాలను జతపరచాలి. అయితే ఇవి మీకు ఇంతకుముందు అచ్చులలో నేను నేర్పించాను పిల్లలకి. మరి ఈరోజు హల్లులలో మనం అక్షరాలను ఏ విధంగా జతపరచాలి అనేది మనం నేర్పిద్దామండి. అయితే దానికంటే ముందు పిల్లల చేత మీరు ఆ నుండి ఇని వరకు రాయించాలి, చదివించాలి. నెక్స్ట్ అక్షరాలను గుర్తుపట్టడానికి ఏవైనా కొన్ని అక్షరాలను మీరు పిల్లలకు స్లేట్ పైన రాసి వారిని అడగాలండి. ఇది ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఇది ప్రతిరోజు చేయవలసిందే. అలా మీరు చేయించండి. ఈరోజు మనము అక్షరాలను ఏ విధంగా జతపరచాలో నేర్చుకుందాం. అదేవిధంగా ఇంగ్లీష్లో మనము జీ వర్డ్స్, హెచ్ వర్డ్స్, జంబుల్ వర్డ్స్ని పిల్లలకు ఎలా రాయించాలి అనేది కూడా ఈరోజు మీకు చూపిస్తానండి. ఓకేనా? చూసారు కదండి. తెలుగులో అక్షరాలను జతపరచుము. తెలుగులో మనం పిల్లలకి ఈరోజు అక్షరాలని ఏ విధంగా జతపరచాలి అనే విషయాన్ని మనం పిల్లలకు నేర్పిద్దామండి. ఇక్కడ మనం ఫస్ట్ కొన్ని అక్షరాలను రాయాలి. ఇక్కడ ఏ అక్షరాలైనా రాయొచ్చు. నేను రాసినవే రాయాలనే రూల్ ఏం లేదండి. మీకు కా నుండి ఇని వరకు ఏ అక్షరాలైనా రాయొచ్చు. కొన్ని అక్షరాలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న అక్షరాలనే ఇటువైపు ఇక్కడ మనము ఏ అక్షరాలు అయితే లైన్గా రాసామో అలా కాకుండా మార్చి రాయాలి. మార్చి రాసినప్పుడు ఇక్కడ అక్షరాన్ని చూసి ఇదే అక్షరాన్ని ఎక్కడ ఉంది పిల్లలు చూస్తారు. చూసి దాన్ని ఒక లైన్ని డ్రా చేస్తారు, ఒక గీత గీస్తారు, అక్షరాన్ని జతపరుస్తారు. కాబట్టి ఇలా పిల్లల చేత చేయించండి. ఇప్పుడు ఇక్కడ కా ఉంది, ఖ. ఇక్కడ మూడవ అక్షరం ఖ. దీన్ని పిల్లలు జతపరచాలి. ఓకేనా అండి? ఇలా. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ కా. ఇది ఖ, ఇది కా. ఈ కా ఎక్కడ ఉంది చూడమనాలి పిల్లల్ని. ఇలా. నెక్స్ట్ గా. గా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఘ. ఘ ఎక్కడ ఉంది? ఇక్కడ లాస్ట్కి ఉంది. దాన్ని ఈ విధంగా జతపరచాలి. నెక్స్ట్ ఛ. లాస్ట్ వన్ ఈజ్ ఝ. ఝ. చూసారు కదండి. ఈ విధంగా పిల్లల చేత జతపరచడం అనేది నేర్పించాలండి. అయితే మనము ఘ, ఝ, సెకండ్ ఘ, ఒత్తు ఘ, ఒత్తు ఝ, ఈ రెండిటికి పిల్లలు ఒక్కసారి చూడండి. ఘాకి ఇక్కడ స్పేస్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ రాస్తాను. ఘ. నెక్స్ట్ ఝ. ఇక్కడ చూడండి. ఘాకి పైన ఇక్కడ స్పేస్ ఉంటుంది. ఝాకి ఇక్కడే తలకట్టు. ఈ లైన్ కూడా చూడండి. ఇక్కడ ఫస్ట్లో ఉంటుంది,
ఇక్కడ సెకండ్. అంటే పిల్లలు ఇక్కడ ఈ 2 అక్షరాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఘాకి ఝాకి తేడా. ఘాకి కూడా పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ తల కట్టిస్తారు. కాబట్టి ఈ 2 గమనించి పిల్లలని గమనించమని చెప్పండి. ఓకేనా అండి? ఇది తెలుగుకి సంబంధించి. నెక్స్ట్ ఇంగ్లీష్లో జంబుల్డ్ వర్డ్స్. ఇంగ్లీష్లో మనం ఆల్రెడీ కొన్ని నేర్చుకున్నాం. ABCDEF వరకు నేర్చుకున్నాం. ఈరోజు GH వర్డ్స్. ఇప్పుడు ఇక్కడ మనము లెటర్స్ని తారుమారు చేసిస్తాం కదండి. ఇవి పిల్లలు కరెక్ట్ చేసి రాయాలి. ఇక్కడ చూడండి, GOTA అంటే పిల్లలకి ఆ స్పెల్లింగ్ వస్తుంది, వచ్చిన వాళ్ళే రాయగలుగుతారు. GOAT గోట్. నెక్స్ట్ GAET గేట్. నెక్స్ట్ GILR అని ఉంది, ఇక్కడ వాళ్ళు సెర్చ్ చేస్తారు. GIRL గర్ల్. నెక్స్ట్ HAERMM హ్యామర్. నెక్స్ట్ HAT హ్యాట్. నెక్స్ట్ HTU. నెక్స్ట్ HTUని HUT హట్. చూడండి, గోట్, గేట్, గర్ల్, హ్యామర్, హ్యాట్, హట్. అంటే ఇవి రాయాలి అంటే స్పెల్లింగ్స్ ఖచ్చితంగా పిల్లలకి వచ్చి ఉండాలి. కాబట్టి మీరు డైలీ A to H వరకు కంపల్సరీ రాయించండి. ఏ వర్డ్ నుండి H వర్డ్ వరకు పిల్లల చేత ప్రతిరోజు రాయించాలి. ఓకేనా అండి? ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా పిల్లల చేత చేయించాలి. పిక్చర్ మనం డ్రా చేసి దాని నేమ్ రాయమనడము, జంబుల్ వర్డ్స్ రాయడము, మిస్సింగ్ వర్డ్స్, అలాంటివన్నీ కూడా మిస్సింగ్ లెటర్స్, ఇవన్నీ కూడా పిల్లల చేత మనము చేయించడం వల్ల పిల్లలు స్పెల్లింగ్స్ని మర్చిపోరు. ఓన్లీ మనం స్పెల్లింగ్సే నేర్పించి ఇలాంటివన్నీ చేయించినప్పుడు వారికి మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఇలా చేస్తే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి మొత్తం గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ రకంగా నేర్పించండి. ఓకేనా అండి? ప్రతిరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అయితే ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఎంతో అధికంగా పడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రాలో. తెలంగాణలో నష్టము ఎక్కువగానే జరుగుతుంది, కానీ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఇంకా ఎక్కువగా నష్టం జరుగుతుందని మనం న్యూస్లో వింటున్నాం. అయితే ఎంతోమంది వారి ఇళ్లలోకి వరద నీరు వచ్చి వారి వస్తువులు, విలువైన వస్తువులన్నీ కూడా పాడైపోయాయి. వాళ్ళకి ఉండడానికి కూడా చోటు లేకుండా ఉంది. అయితే నేను నిన్న ఒక వీడియో చూశానండి. అది నేను ఎంతగానో దానికి బాధపడ్డాను. అది ఏంటంటే ఒక 23 years ఉంటాయండి ఒక అబ్బాయికి. ఆ అబ్బాయి వాటర్లో మనకి ఇళ్ళల్లోనే వాటర్ వచ్చి అన్ని వస్తువులు పాడైపోయి స్లాబ్ వరకు వాటర్ వచ్చేసి అంత చుట్టూ గోడలు అంతా కూడా మట్టితో నిండిపోయి ఉన్నాయండి. కింద ఫ్లోరు, పైన గోడలు, చుట్టూ గోడలు అన్నీ కూడా మట్టితోనే నిండిపోయి ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే న్యూస్లో చాలా బాధ కలిగించే విషయం. అయితే మరి ఇంకా ఇంట్లోనే అంత వాటర్ ఉన్నాయంటే రోడ్డు పైన ఏ రకంగా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. చెరువులను తలపిస్తున్నాయండి. అయితే ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తున్నాడండి. ఆ రోడ్డు పైన బైక్ మీద వెళ్తున్నాడు. ఆ బైక్ మధ్యలోకి వెళ్ళారు. చుట్టూ జనం ఉన్నారండి. ఫొటోస్ తీసే వాళ్ళు ఉన్నారు, వీడియోస్ తీస్తూనే ఉన్నారు. వాటర్ని ఎలా పోతున్నాయి ఏంటి అనేది అలా తీస్తున్నారు వీడియో. అయితే ఈ అబ్బాయి మాత్రం మధ్యలో వరకు వెళ్ళాడండి. వెళ్ళి స్లిప్ అయిపోయాడు, అందులో పడిపోయాడు. ఆ అబ్బాయి లేచి బైక్ని తీస్తున్నాడు. పాపం తనకి కూడా అంత తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలనే థాట్ రాకపోవచ్చు. బైక్ని ఫస్ట్ దాన్ని తీయాలి అనే దాంతో ఆ అబ్బాయి బైక్ని
తీసే క్రమంలో ఆ అబ్బాయి కొట్టుకుపోయాడండి. మరి ఆ అబ్బాయి బ్రతికాడా చనిపోయాడా అది అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే అక్కడ చూపెట్టలేదు. కానీ చాలా వాటరు, అదొక చెరువులాగానే ఉంది. ఆ వాటర్లో కొట్టుకుపోతున్నాడు. అక్కడ జనమే ఈ ఈ అబ్బాయి పడిన దగ్గర కొద్ది దూరంలో ఉన్నారు, కానీ ఆ కొట్టుకుపోయే క్రమంలో అక్కడ ఎవరూ లేరు. కాబట్టి ఆ అబ్బాయి మరి ఉన్నాడా లేడా అనే సంగతి అయితే తెలియదు. కానీ ఇది మరి ఎంతవరకు కరెక్ట్, ఇలా పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించాలండి. మరి 23 ఇయర్స్ ఉన్న అబ్బాయి అలా బైక్పై డ్రైవ్ చేయడం, వెనుక చెప్తూనే ఉన్నారు వద్దు అని చెప్తున్నారు, అయినా సరే ఆ అబ్బాయి వెళ్తున్నాడు. అలా వెళ్ళడం అనేది చాలా తప్పు కదండి. అలా వెళ్ళొద్దు. వర్షాలు అసలు మనకు చిన్న వర్షం పడితేనే మనకి ఇప్పుడున్న పరిస్థితులలో రోడ్స్ అంతా గుంతలమయము అలా ఉంది. ఎక్కడ పడతామో తెలియదు, బైక్ స్కిడ్ అవుతూ ఉంటుంది. మరి అలాంటిది ఆ అబ్బాయి అంత చెరువులాగా ఉన్న దాంట్లో వాటర్ ఫ్లో చాలా అధికంగా ఉంది. మరి అక్కడ బైక్ మీద వెళ్ళి క్రింద పడ్డాడు. మరి తన ప్రాణాన్ని తనే తీసుకున్నట్టే లెక్క దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే తనకు తెలుసు 23 ఇయర్స్ ఉన్నాయంటే ఆ అబ్బాయికి అంత విచక్షణ లేని అబ్బాయి కాదు. విచక్షణ ఉండి ఆలోచించాలి కదండి. మనకు విచక్షణ ఉండే దీనికి ఆలోచించాలి, అది కరెక్టా రాంగా అనేది. మరి ఎవరు ఉన్నా, చుట్టూ జనాలు ఉన్నా ఎవరు కూడా కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే ఆ అబ్బాయిని కాపాడే క్రమంలో వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఆ అబ్బాయి అలా పోకుండా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. తెలియక చేస్తే, చిన్నపిల్లలు చేస్తే ఓకే మనం చెప్పొచ్చు, అదేదో జరిగిపోయింది అని అనుకోవచ్చు. కానీ ఒక 23 ఇయర్స్ ఉన్న అబ్బాయి అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ అలా చేసే ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం లాగా నాకైతే అలా అనిపించిందండి. మరి ఆ అబ్బాయి ప్రాణంతో ఉంటే ఓకే, ప్రాణం ఒకవేళ ఆ నీళ్ళలో పోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లైఫ్ లాంగ్ ఏడుస్తారు. వారి రిలేటివ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు చుట్టుప్రక్కల అందరూ బాధపడతారు. కానీ సరే వీళ్ళందరూ ఓకే, బాధపడడం అనేది ఓకే, తన లైఫ్ కూడా మొత్తం అక్కడ వరకే అంతమవుతుంది కదండి, ఎండ్ అయిపోతుంది తన లైఫ్. కాబట్టి అలాంటి పరిస్థితులను ఎవరు కూడా తెచ్చుకోవద్దు. మనకు తెలిసి తప్పు చేయొద్దు. దీనివలన మిగతా పిల్లలు, ఇంకా ఆ అబ్బాయి కంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఏదో బాగానే ఉంది ఇలా వెళ్తే అని అలా రైడ్ చేయడం నీళ్ళల్లో, అది బాగుందని అనుకొని వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఆ పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి అలాంటివి ఎవరూ కూడా నీళ్ళతో, నిప్పుతో, గాలితో ఎవరూ ఆటలాడొద్దండి. ఇది ఒక్క క్షణం చాలండి, మన ప్రమాదం జరగడానికి ఒక్క క్షణం చాలు. కాబట్టి ఎవరు కూడా ఇలా వాటర్లో అయినా సరే, నిప్పుతోనైనా గాలితోనైనా, ఇవి మనము వాటికి ఎదురుగా వెళ్ళి మనం ఏమీ చేయలేము. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు కూడా కొంతమంది తమ అత్యవసరాలను తీర్చుకోవడానికి, డ్యూటీలే కావచ్చు, ఇంకా వారికి అవసరాలు, వాళ్ళ కుటుంబ అవసరాలను తీర్చడానికి కావచ్చు, బయటికి వెళ్తున్నారు. బైక్స్ మీద వెళ్తున్నారు, ఆటోస్, ఏదైనా ఒక వెహికల్లో వెళ్తుంటే అలాంటి ప్లేస్కి వచ్చేసరికి అందులో కొట్టుకుపోతున్నారండి. మనం న్యూస్లోనే చూస్తున్నాం అవన్నీ. మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదండి. ఏదైనా మనము ఈరోజు మనం బాగుంటే అవి రేపు మనం తెచ్చుకోవచ్చు, కానీ మన ప్రాణం పోతే అది ఎవరూ తెచ్చివ్వలేరు. కాబట్టి ఎంత అవసరమైనా సరే ఒక్కరోజు 2 రోజులు మనం ఇంట్లో ఉంటే ఆ వాటర్ అనేవి అవి వెళ్ళిపోతాయి. కాబట్టి అలాంటివి మనము తగ్గిపోతూ ఉంటాయి. రోజు రోజుకి వాటర్, ఈ రోజు ఉన్న వాటర్ రేపు ఉండవు కదండి, తగ్గుతాయి. అది మనము అందరికీ తెలుసు, ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి 1-2 రోజులు ఓపిక పడితే మనము మన అవసరతలను మనం తీర్చుకోవచ్చు. కానీ మన ప్రాణం పోతే మన ఫ్యామిలీ అంతా నష్టపోవాలి. మన ఫ్యామిలీనే కాదండి, తన ప్రాణం తనకే ఉండదు. మనము రేపు అనేది చూడాలంటే ఈరోజు మనం ప్రాణంతో ఉండాలి కదండి. కాబట్టి మనం తొందరపడి దేనికైనా మన ప్రాణాలకు తెగించి మనం ఏదో తెచ్చుకోవాలి అని అనుకోవద్దండి. ఎందుకంటే బయట సిచ్యువేషన్ బట్టి మనం కూడా ఉండాలి. బయట ప్రమాదకర స్థాయిలో ఉన్నది అంటే మనం కూడా అక్కడ బయటికి పోకుండానే ఉండడానికే మనం ట్రై చేయాలి కదండి. అందుకని ఎవరు కూడా ఎవరైనా సరే కాలువలు చూడడానికి, చెరువులు చూడడానికి అలా ఎవరు వెళ్ళకండి. మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి. మీ పేరెంట్స్కి బాధ కలిగించేవి మీరు ఏవి చేయకండి. ఎవరు కూడా కాపాడలేరు. ఒకవేళ వాళ్ళకి కాదని మీరు
బయటికి వెళ్ళినా సరే మీకు ఏదైనా జరిగితే పేరెంట్స్ కాదు, అక్కడ ఎవరు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాపాడే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు కూడా వెళ్ళకండి. పిల్లలు అయినా పెద్దవాళ్ళైనా జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలను మనం ఫస్ట్ కాపాడుకోవాలి. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.